హలో టు దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి 132/33 కేవీ సబ్‌స్టేషన్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఈ సబ్‌స్టేషన్‌లో ఎక్విప్‌మెంట్ అనేది ఎలా ఉండుద్ది? అంటే వాటి ప్లేస్‌మెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి? అండ్ వాటి కంట్రోలింగ్ అనేది ఎలా ఉండుద్ది? కంట్రోల్ రూమ్‌లో హెచ్‌డీ ప్యానెల్స్ అండ్ ఎల్‌టీ ప్యానెల్స్ వర్కింగ్ ఎలా ఉండుద్ది? వాటి గురించి మాట్లాడుకుందాము. అండ్ ఆల్సో సింగిల్ లైన్ డయాగ్రామ్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సింగిల్ లైన్ డయాగ్రామ్ గురించి మాట్లాడిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ విజువల్‌గా ఈ సబ్‌స్టేషన్ అనేది ఎలా ఉండుద్ది? ఏంటి కథ అనేది దీని గురించి చూపిస్తాను. సింగిల్ లైన్ డయాగ్రామ్. ఈ 132/33 కేవీ సబ్‌స్టేషన్ యొక్క సింగిల్ లైన్ డయాగ్రామ్ ఇది. అండ్ మనం దీని గురించి చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఎక్కడి నుండి చేద్దాము అంటే ఇక్కడ ఫెన్సింగ్ విత్ గేట్ అని కనబడుతుంది చూడండి. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాము. మనకు మొత్తంగా 2 ఇన్‌కమింగ్ లైన్స్ అనేటివి వస్తున్నాయి. అంటే ఫ్రమ్ 2 డిఫరెంట్ ప్లేసెస్ నుండి 2 ఇన్‌కమింగ్ లైన్స్‌ని తీసుకుంటున్నాం. ఇలా 2 ఇన్‌కమింగ్ లైన్స్ ఫ్రమ్ 2 డిఫరెంట్ ప్లేసెస్ ఎందుకు తీసుకున్నారు అంటే ఈ సబ్‌స్టేషన్‌లో టు మెయింటైన్ కాన్స్టాంట్ ఎలక్ట్రికల్ సప్లై. అంటే ఇన్ కేస్ ద గ్రిడ్ బిట్వీన్ ఇన్‌కమర్ 1 అండ్ అంటే జనరేటింగ్ స్టేషన్ నుండి గ్రిడ్ ఏమైనా ఫెయిల్ అయిందనుకోండి ఇన్‌కమర్ 1ది. అప్పుడు మనం ఇన్‌కమర్ 2 నుండి లోడ్‌ని తీసుకుంటాం అన్నట్టు. సో ఆ విధంగా ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ అయితే ఇంకో దాని నుండి మనం పవర్ తీసుకోనీకి ఇక్కడ 2 ఇన్‌కమింగ్ లైన్స్ వాడుకున్నాము. ఇక మనం కంటెంట్‌లోకి వెళ్ళిపోతే ఇన్‌కమర్ 1 ఒక్క లైన్‌ని పట్టుకొని చూసుకుంటే సరిపోద్ది మనకు. ఒక లైన్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ తెలుసుకుంటే మిగిలిన లైన్స్ అన్నిటికి కూడా సేమ్ ఇవే ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. ఇదే అరేంజ్‌మెంట్ ఉండిద్ది. కాబట్టి నేను ఒక లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి లైన్ డయాగ్రామ్‌లో. మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి. అండ్ దేర్ ఆఫ్టర్ ఈ ఒక్కటే లైన్‌ని నేను మళ్ళీ పర్టిక్యులర్‌గా వీడియో రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విజువల్‌గా చూపిస్తూ. స్టార్టింగ్‌లో ఈ లైన్ డయాగ్రామ్‌లో ఏముంది ఇన్‌కమర్ 1కి అంటే లైట్నింగ్ అరెస్టర్ ఉంది. సో ఇట్స్ ఎ రూల్ టు మెయింటైన్ లైట్నింగ్ అరెస్టర్ ఇన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆఫ్ ద సబ్‌స్టేషన్. అంటే స్టార్టింగ్ పాయింట్‌లో, ఎండింగ్ పాయింట్‌లో లైట్నింగ్ అరెస్టర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా లైట్నింగ్ అనేది మన కండక్టర్ మీద జరిగినప్పుడు అంటే బేర్ కండక్టర్ మీద లైట్నింగ్ అనేది జరిగినప్పుడు మనకు వోల్టేజ్ సర్జ్ అనేది డెవలప్ అయిపోతుంది కదా! అదంతా లైన్స్ మీద పాస్ అయిపోయి సబ్‌స్టేషన్ దాకా వస్తుంది. సో వచ్చినప్పుడు ఈ లైట్నింగ్ అరెస్టర్ అనేది సబ్‌స్టేషన్ లోపల ఉన్న ఏ ఎక్విప్‌మెంట్ లోపలికి పోకముందే ఇది దాన్ని గ్రౌండ్ చేసేయాలి. వై? బికాస్ టు ప్రివెంట్ ద డ్యామేజ్ ఆఫ్ ఆల్ ద ఎక్విప్‌మెంట్స్ యూజ్డ్ ఇన్ ద సబ్‌స్టేషన్ ఫ్రమ్ దట్ లైట్నింగ్ ఇంపల్స్ వోల్టేజ్, ద లైట్నింగ్ అరెస్టర్ మస్ట్ బి అరేంజ్డ్ ఇన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆఫ్ ద సబ్‌స్టేషన్. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి లైట్నింగ్ అరెస్టర్ యొక్క రేటింగ్ 10 కిలో ఆంప్స్ విత్ 120 కిలో వోల్ట్స్ అని ఉంది. సో దట్ 10 కిలో ఆంప్స్ వచ్చినప్పటికి కూడా విత్ 120 కిలో వోల్ట్స్ ఈ లైట్నింగ్ అరెస్టర్ అనేది దాన్ని గ్రౌండ్ చేయగలదు. దట్ ఈస్ ద రేటింగ్ ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్. నెక్స్ట్ టు ద లైట్నింగ్ అరెస్టర్ వి హ్యావ్ 800 ఆంప్స్ మోటారైజ్డ్ ఆఫ్ లోడ్ ఐసోలేటర్. అంటే దీన్ని మనము రిమోట్‌గా ఆపరేట్ చేస్తాము. మాన్యువల్‌గా ఆపరేట్ చేయము. అండ్ దాని తర్వాత మనకు 132 కేవీ సీటీ అండ్ దీని రేటింగ్ వచ్చేసరికి 300/1-1-1-1 ఆంప్. అంటే ఏంటంటే 300 ఆంప్స్ ప్రైమరీలో ఫ్లో అయిందనుకోండి. మనకు సెకండరీలో మొత్తం 4 సెక్షన్‌లో 5 కోర్స్ ఉంటాయి. ప్రైమరీలో ఒక కోర్ ఉండిద్ది. సెకండరీలో 4 కోర్స్ ఉంటాయి. అండ్ ప్రైమరీలో 300 ఆంప్స్ ఫ్లో అయిందనుకోండి. ప్రతి కోర్‌లో కూడా సెకండరీ ప్రతి కోర్‌లో కూడా 1 ఆంప్, 1 ఆంప్ రీడింగ్ చూపెడుతుంది. దట్ ఈస్ ద రేటింగ్ ఆఫ్ సిటీ. నెక్స్ట్ మనకు ఒక జీసీబీ ఉంది. సో జీసీబీ మీన్స్ గ్యాస్ సర్క్యూట్ బ్రేకర్. ఈ సబ్‌స్టేషన్‌లో మనకు SF6 గ్యాస్ సర్క్యూట్ బ్రేకర్‌ని యూజ్ చేశారు హెచ్‌డీ సైడ్. అండ్ ఇట్ ఈస్ రేటెడ్ ఆఫ్ అబౌట్ 3150 ఆంప్స్ విత్ ఓఎల్ సెట్ అట్ 300 ఆంప్స్. ఈ జీసీబీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కూడా మనకు ఒక 800 ఆంప్స్ మోటరైజ్డ్ ఆఫ్ లోడ్ ఐసోలేటర్ ఉంది. సో మనకు ఐసోలేటర్స్ మధ్యలోనే జీసీబీ ఉంటుంది ఎప్పుడైనా. 2 ఐసోలేటర్స్ మధ్యలో జీసీబీని పెడతారు. ఎందుకంటే జీసీబీ మీద వర్క్ చేయాలంటే 2 సైడ్స్ ఐసోలేట్ చేయాలి సర్క్యూట్‌ని. అప్పుడు జీసీబీ మీద వర్క్ చేయాలి. సో దట్ జీసీబీకి ముందు, జీసీబీకి వెనకాల మనకు ఐసోలేటర్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ జీసీబీ వాట్ ఎవర్ ద సర్క్యూట్ బ్రేకర్ ఇట్ ఈస్. సర్క్యూట్ బ్రేకర్ మీద వర్క్ చేయాలంటే సర్క్యూట్ బ్రేకర్‌కి 2 వైపులా కూడా మనకు ఐసోలేటర్స్ అనేటివి ఆఫ్ చేసి పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక మెయిన్ బస్ ఉంది మనకు 132 కేవీ బస్. ఇక్కడ కనబడుతుంది కదా 132 కేవీ బస్సు. అంటే 2 ఇన్‌కమింగ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండిటికి కామన్‌గా ఈ 132 కేవీ బస్సు. ఈ బస్సు ద్వారానే మనకు లోడ్ షేరింగ్ అనేది జరుగుతుందన్నట్టు ఇక్కడ. అయితే మనకు బస్ బార్స్‌కి కూడా అంటే ఇన్‌కమింగ్ లైన్‌కి ఒక ఐసోలేటర్ అండ్ బస్ బార్ నుండి అవుట్ గోయింగ్ లైన్‌కి కూడా ఒక ఐసోలేటర్ పెడతారు. వై? బికాస్ మనం బస్ బార్ గనుక ఫెయిల్ అయిందనుకోండి, బస్ బార్ మీద కూడా వర్క్ చేయాలి అనంటే అప్పుడు 2 వైపులా కూడా సర్క్యూట్‌ని ఐసోలేట్ చేయాలి.
సేమ్ యాజ్ బ్రేకర్స్ బస్ బార్కి కూడా 2 వైపులా కూడా ఐసోలేటర్స్ పెడతారు. అండ్ ఇది 132 కేవీ సైడ్ కాబట్టి ఇక్కడ కూడా మోటరైజ్డ్ 800 ఆంప్స్ ఐసోలేటర్ పెట్టారు. ఒకసారి బస్ బార్‌ని చూసుకున్నట్టయితే మనకు బస్ బార్‌కి ఒక ఐసోలేటర్ పెట్టారు రైట్ సైడ్. ఐసోలేటర్ పెట్టిన తర్వాత ఒక పీటీ పెట్టారు, పొటెన్షియల్ ట్రాన్స్‌ఫార్మర్ ఫర్ ద మెజర్‌మెంట్ ఆఫ్ వోల్టేజ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద బస్. ఇక్కడ పీటీ రేటింగ్ వచ్చేసి మనకు 132 కేవీ బై 110 వోల్ట్స్ ఉంది కదా. సో ఇట్ ఇస్ అ స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్. వోల్టేజ్‌ని ఒక రేషియో ప్రకారం స్టెప్ డౌన్ చేసుకొని దానికి తగ్గట్టు మనకు రీడింగ్ చూపిస్తుంది ప్యానెల్స్ లోపల. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఇంకొక సీటీ ఉంది. అండ్ సీటీ తర్వాత ఒక ఎంఓసీబీ ఉంది, మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్. దాని తర్వాత మళ్ళీ ఒక లైట్నింగ్ అరెస్టర్ ఉంది. అండ్ లైట్నింగ్ అరెస్టర్ తర్వాత పీటీఆర్. దిస్ ఈస్ ద పవర్ ట్రాన్స్ఫార్మర్. పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ వచ్చేసి మనకు 20/31.5 MVA. అంటే ఇది ఆయిల్ న్యాచురల్, ఎయిర్ న్యాచురల్ ఉన్నప్పుడు 20 MVAలో ఉంటుంది. అండ్ 31.5 MVA అన్నప్పుడు ఆయిల్ న్యాచురల్, ఎయిర్ ఫోర్స్డ్. తర్వాత దిస్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఆఫ్ అబౌట్ 132 కేవీ బై 33 కేవీ. అంటే 132 కేవీని 33 కేవీకి స్టెప్ డౌన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇంకొక లైట్నింగ్ అరెస్టర్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది బాగా కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్ కాబట్టి మన సబ్స్టేషన్లో దీనికి ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలి. కాబట్టి దీని ప్రైమరీ సైడ్ ఒక లైట్నింగ్ అరెస్టర్ పెడతారు, సెకండరీ సైడ్ కూడా ఒక లైట్నింగ్ అరెస్టర్ పెడతారు. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ ప్లేస్డ్ ద ట్రాన్స్ఫార్మర్ ఇన్ బిట్వీన్ 2 లైట్నింగ్ అరెస్టర్స్. దాని తర్వాత మళ్ళీ ఒక సీటీ ఉంది, 33 కేవీ సీటీ ఉంది. అండ్ సీటీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక వీసీబీ ఉంది, 1250 యాంప్స్. ఆ తర్వాత మళ్ళీ మనకు 800 యాంప్స్ ఆఫ్ లోడ్ ఐసోలేటర్. దాని తర్వాత ఇక్కడ డివైడ్ అయిపోయాయి రెండు. ఇక్కడ ఏంటంటే మనకు 400 యాంప్స్ ఐసోలేటర్తోని ఒక పీటీ పెట్టారు. అంటే ఈ పర్టికులర్ లైన్ మీద మనకు ఎంత వోల్టేజ్ వస్తుంది అని చెప్పడానికి ఇక్కడ ఒక పీటీ పెట్టారు. దిస్ పీటీ ఈజ్ ఆఫ్ రేటెడ్ అబౌట్ 33 కేవీ బై 110 వోల్ట్స్. ఏ పీటీ అయినా, ఈ పీటీ అనే కాదు, ఆ 220 కేవీ పీటీ అయినా సరే అది 110 వోల్ట్స్కి స్టెప్ డౌన్ చేసుకునే రీడింగ్ చూపెడుతుంది. సిటీలో అయితే మాత్రము వాటి రేషియో వేరే ఉంటుంది. 300 యాంప్స్ ఉన్నప్పుడు, 600 యాంప్స్ ఉన్నప్పుడు 0.577 యాంప్స్ అనేది సెకండరీగా చూపెట్టడము, 1 యాంప్ చూపెట్టడము. సో సిటీ ఇస్ డిఫరెంట్. బట్ పీటీ అనేది 110 వోల్ట్స్కి స్టెప్ డౌన్ చేసుకునే చూపెడుతుంది, ఏ పీటీ అయినా కూడా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక 400 యాంప్స్ ఆఫ్ లోడ్ ఐసోలేటర్తోని, అంటే మెయిన్ దాని కంట్రోలింగ్తోని ఒక 2 ఫీడర్స్ అనేవి అవుట్ గోయింగ్ ఫీడర్స్ ఉన్నాయి విత్ ఐసోలేటర్స్, వీసీబీస్ అండ్ సిటీ. తర్వాత మొత్తం ఎండ్ ఆఫ్ ది సబ్స్టేషన్, అంటే ఎండ్ ఆఫ్ దిస్ సబ్స్టేషన్ లేఅవుట్ మనకు ఇక్కడ లైట్నింగ్ అరెస్టర్స్ పెట్టారు. అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు లైట్నింగ్ అరెస్టర్స్ అనేటివి సబ్స్టేషన్ స్టార్టింగ్లో పెడతారు అండ్ ఎండింగ్లో పెడతారు. సో ఇక్కడ మనకు ఈ ఫీడర్స్ అనేటివి అవుట్ గోయింగ్ లైన్స్ కాబట్టి దీస్ ఫీడర్స్ ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ అవర్ సబ్స్టేషన్. సో మనము ఇన్కమింగ్కి పెట్టాలి అండ్ ఎండ్ పాయింట్ కూడా పెట్టాలి, సో అవుట్ గోయింగ్ కూడా పెట్టాలి. ఆ లైట్నింగ్ అనేది ఎటు సైడ్ నుండి వచ్చేది మనకు తెలియదు, లోడ్ సైడ్ నుండి రావచ్చు ఆర్ ఎల్స్ ఇన్కమింగ్ సైడ్ నుండి కూడా రావచ్చు. సో దట్ టూ పాయింట్స్ దగ్గర కూడా లైట్నింగ్ అరెస్టర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి మెయింటైన్డ్. Okay, this is all about the single line diagram of 132 kV by 33 kV substation. Now it's the time for us to step in to the yard of the substation. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ మనకు ఒక టవర్ కనబడుతుంది చూడండి. ఆ టవర్ నుండి మనకు ఇన్కమింగ్ లైన్స్ అనేవి వస్తున్నాయి. మొత్తం 6 లైన్స్ వస్తున్నాయి ఆర్వైబి ఫ్రమ్ 2 డిఫరెంట్ ప్లేసెస్. ఒక ప్లేస్ నుండి ఆర్వైబి అండ్ ఇంకొక ప్లేస్ నుండి ఇంకొక ఆర్వైబి. అండ్ అక్కడ నుండి మనకు ఒక ఇన్కమింగ్ లైన్ని తీసుకున్నట్టయితే మనకు 3 వైర్స్ ఉంటాయి. సో 1R, 1Y, 1B. స్టార్టింగ్లో మనకు మన సబ్స్టేషన్కి ఫస్ట్ లైట్నింగ్ అరెస్టర్స్ అనేవి ఉంటాయి. సో 3 ఆర్వైబి 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 లైట్నింగ్ అరెస్టర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దీస్ లైట్నింగ్ అరెస్టర్స్ మనకు ఐసోలేటర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ టు ద లైట్నింగ్ అరెస్టర్ ఐసోలేటర్స్ ఉన్నాయి. ఈ ఐసోలేటర్స్ అనేవి మోటరైజ్డ్ ఐసోలేటర్స్. వీటిని మనం మాన్యువల్గా ఆపరేట్ చేయము, వీటిని రిమోట్తోనే ఆపరేట్ చేస్తాము, కంట్రోల్ రూమ్లో ఉంది. అండ్ నెక్స్ట్ టు దిస్ ఐసోలేటర్స్ మనకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. దీస్ ఆర్ పర్పస్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ పర్పసెస్. అంటే మెజర్మెంట్ తీసుకోవచ్చు, ప్లస్ మనం రీలేస్ కూడా కనెక్ట్ చేసుకుంటాము ప్రొటెక్షన్ పర్పస్. అండ్ వీటి నుండి మళ్ళీ అవుట్ గోయింగ్ ఇక్కడ ఒక బ్రేకర్ ఉంది. సో దిస్ ఈస్ ద జీసీబీ, గ్యాస్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ఏం గ్యాస్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఇది SF6 గ్యాస్ సర్క్యూట్ బ్రేకర్. ఇక్కడ చూడండి, దీని వైండింగ్ టెంపరేచర్ ఇంకా ఎయిర్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చూపెడుతుంది. అండ్ హియర్ ఈస్ సమ్ ప్రికాషన్స్ రిగార్డింగ్ దిస్ బ్రేకర్. అండ్ ఇక్కడ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఉన్నాయి గ్యాస్ సర్క్యూట్ బ్రేకర్ది. మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఈ జీసీబీకి ఇన్కమింగ్ లైన్స్ ఏమో, అంటే 3 పోల్స్ ఉన్నాయి కదా బ్రేకర్కి, ఇన్కమింగ్ లైన్స్ ఏమో కింద ఇచ్చారు అండ్ అవుట్ గోయింగ్ లైన్స్ ఏమో మీది నుండి వెళ్ళిపోతున్నాయి. సో బ్రేకర్లో మనకు ఫిక్స్డ్ కాంటాక్ట్, మూవింగ్ కాంటాక్ట్ అలా ఉంటాయి కదా. సో అవి ఈ రెండింటికి మధ్యలోనే ఉండదు అన్నట్టు. మీద ఉన్నటువంటి పార్ట్లోనే ఫిక్స్డ్ కాంటాక్ట్, మూవింగ్ కాంటాక్ట్ రెండు ఉంటాయి. అండ్ ఈ నెక్స్ట్ అవుట్ గోయింగ్ ఆఫ్ దిస్ జీసీబీ ఈస్ కనెక్టెడ్ టు ద ఐసోలేటర్ అండ్ దట్ ఈస్ ఆల్సో అన్ మోటార్ ఆపరేటెడ్ ఐసోలేటర్.
నెక్స్ట్ ఇక్కడ ఈ ఐసోలేటర్ తర్వాత చూసుకున్నట్టయితే, సో దిస్ ఈజ్ 132 kV ఐసోలేటర్. అండ్ ఐసోలేటర్ తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఏముంది అంటే మీద ఒక బస్ ఉంది. సో మనం ప్రజెంట్ ఏ లైన్ అయితే పట్టుకొస్తున్నామో ఈ లైన్ అనేది ఆ బస్తోని కాంటాక్ట్లో లేదు. అండ్ ఇట్ ఈస్ సపరేట్గా ఉంది అన్నట్టు. మనం ఏ లైన్ అయితే పట్టుకొని వస్తున్నామో ఈ లైన్ అనేది ఆ బస్కి కనెక్ట్ అయ్యలేదు. సో ఈ బస్సు మీద ఉంది అండ్ మనం తీసుకొస్తున్న లైన్ మాత్రం కిందికి ఉంది, ఆ బస్ కిందికి ఉంది. అండ్ ఐసోలేటర్ తర్వాత మళ్ళీ ఎంబటే ఇంకొక ఐసోలేటర్ మనకు లైన్ డయాగ్రామ్లో ఇది ఎలా కనబడిందంటే, అంటే కనెక్షన్ లేని విధంగా, అంటే ఇట్లా యూ షేప్ లాగా కనబడింది కదా సింగిల్ లైన్ డయాగ్రామ్లో. ఎగ్జాక్ట్ సింగిల్ లైన్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ సబ్స్టేషన్లో కనెక్షన్స్ అన్ని ఎక్విప్మెంట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ బస్సుకి ఒక ఐసోలేటర్ ఉంది. సేమ్ సింగిల్ లైన్ డయాగ్రామ్లో ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఐసోలేటర్ ఉంది. అండ్ ఐసోలేటర్ తర్వాత మనకు ఒక పీటీ ఉంది. ఇక్కడ మనకు లైన్ డయాగ్రామ్లో ఒకటే కనబడుతుంది, కానీ యాక్చువల్గా 3 ఆర్వైపీస్ 3 ఉంటాయి కాబట్టి సింగిల్ లైన్ డయాగ్రామ్ సింగిల్ వేవ్ పెడతాము. యాక్చువల్గా అయితే 3 పీటీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాము. దిస్ ఇస్ ద ఐసోలేటర్ ఆఫ్ దట్ పీటీ. అంటే పీటీకి వెళ్ళే ఐసోలేటర్ ఇది. నెక్స్ట్ దీన్ని చూసుకున్నట్టయితే, మనం తిప్పి చూసుకున్నట్టయితే అక్కడ మనకు రైట్ సైడ్ ఒక ఐసోలేటర్ ఉంది. ఐసోలేటర్ నుండి మళ్ళీ ఇక్కడ సిటీ. ఈ సిటీ తర్వాత డైరెక్ట్ ఇది ఎంఓసీబీకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్. ఆ మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ నుండి మళ్ళీ లైట్నింగ్ అరెస్టర్కి వెళ్ళిపోయింది. ఈ లైట్నింగ్ అరెస్టర్స్ నుండి మళ్ళీ మనకు పవర్ ట్రాన్స్ఫార్మర్కి కనెక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది సెకండరీ సైడ్ ఆఫ్ ద పవర్ ట్రాన్స్ఫార్మర్. అండ్ లో వోల్టేజ్ సైడ్ నుండి బుషింగ్స్ నుండి అవుట్ గోయింగ్ లైన్స్ తీశారు. అండ్ తీసేసి ఇక్కడ ఒక బస్సు ఉంది, బస్సుకు కనెక్ట్ చేశారు మీద. ఆ బస్సు నుండి మళ్ళీ మనకు ఇక్కడ లైట్నింగ్ అరెస్టర్స్ ఉంటాయి. ఒక టవర్ ఉంది, సో నేను చూపిస్తాను. ఇక్కడ కనబడేటివి 3 ఏంటంటే లైట్నింగ్ అరెస్టర్స్, అంటే ఎల్వి సైడ్ లైట్నింగ్ అరెస్టర్స్. హెచ్వి సైడ్ లైట్నింగ్ అరెస్టర్స్ యొక్క డిజైన్ ఒకలా ఉంటుంది, అండ్ ఎల్వి సైడ్ ఏమో ఇంకొకలా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద రన్నింగ్ వోల్టేజ్. 132 kV సైడ్ ఒకలా ఉంటుంది అండ్ 33 kV సైడ్ ఇంకోలా ఉంటుంది. లైట్నింగ్ అరెస్టర్ తర్వాత మనకు సిటీ కనెక్ట్ అయ్యి ఉంది. దిస్ ఇస్ 33 kV సిటీ, అందుకే కాస్త చిన్నగా ఉంది. అండ్ సిటీ తర్వాత ఒక సెకండరీ మెయిన్ వీసీబీ ఉంది. దిస్ ఇస్ ద వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. అండ్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ తర్వాత మనకు ఒక ఐసోలేటర్ ఉంటుంది. ఐసోలేటర్ తర్వాత ఒక మళ్ళీ ఈ ఇన్కమింగ్ లైన్కి ఒక పీటీ. సో ఇక్కడ ఈ సబ్స్టేషన్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫీడర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఫీడర్స్ ఉన్నాయి. దాదాపు ఒక 14 ఫీడర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద సెకండరీ బస్ బార్, అంటే 33 kV సైడ్ ఉన్నటువంటి బస్ బార్ ఇది డిస్ట్రిబ్యూషన్ పర్పస్. అంటే 33 kVని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ బస్ బార్ ఉంటుంది. ఓకే, లీవ్ ఆల్ అబౌట్ దట్. మనం లైన్ డయాగ్రామ్ ప్రకారం వద్దాము. మనకి ఏంటంటే ఒక మెయిన్ ఐసోలేటర్ ఉంటుంది. మెయిన్ ఐసోలేటర్ తర్వాత ఇంకొక ఐసోలేటర్, అంటే బస్ తర్వాత దిస్ ఇస్ ఫర్ పీటీస్. నెక్స్ట్ మనము లైన్ డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటూ పోతే ఇంకా మనకు ఒక మెయిన్ ఐసోలేటర్తో 2 ఫీడర్స్, ఒక ఫీడర్ అటు సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్, అండ్ ఇంకొక ఫీడర్ ఇది రైట్ సైడ్. సో ఫీడర్ 1 అండ్ ఇట్ ఇస్ ఫీడర్ 2 నెంబర్ కూడా మెన్షన్ చేస్తుంది. ఈ ఫీడర్కి ఏంటంటే ఒక ఐసోలేటర్ వీసీబీ తర్వాత సిటీ తర్వాత అవుట్ గోయింగ్ లైన్. ఇక్కడ వీసీబీ అండ్ వీసీబీ తర్వాత సిటీ ఉంది కదా, సో వీటి మీద లైట్నింగ్ అరెస్టర్ కూడా ఉంటుంది. లాస్ట్ ఐటమ్ లైట్నింగ్ అరెస్టర్ సబ్స్టేషన్లో. సో ఆ లైట్నింగ్ అరెస్టర్ నేను వీడియో తీయడం మర్చిపోయాను. టవర్ మీద ఉంటుంది లైట్నింగ్ అరెస్టర్ అనేది, సిటీ మీద ఉంటుంది. కంట్రోల్ రూమ్ లోపల నుండి వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు, ఐసోలేటర్స్ని కానివ్వండి, బ్రేకర్స్ని కానివ్వండి, ఎలా కంట్రోల్ చేస్తారు, హెచ్టిఎల్టీ ప్యానల్స్ అనేటివి ఎలా వర్క్ చేస్తాయి. సో ఈ విషయం తెలుసుకోవాలనిపిస్తే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికోసం